హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అత్తయ్య గారు నేను ఎక్కడికి రెడీ అయిపోయాం అనుకుంటున్నారా? మా ఇంటి పక్కనే నోములైతే నోచుకుంటున్నారనమాట, సత్యనారాయణ స్వామి వ్రతం. సో దానికోసం అని చెప్పేసి అత్తయ్య గారు నేను రెడీ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము. మావయ్య గారు మా వారు కూడా వస్తామని చెప్పారండి. సో వాళ్ళైతే ఇంకా రాలేదు. మావయ్య గారు గుడికి వెళ్ళారు, సోమవారం కదా, కొంచెం భక్తులు వచ్చేసారనమాట. దానికోసం లేట్ అయిపోయిందని చెప్పి తర్వాత వస్తానని చెప్పారు. మా వారైతే చేనుకి వెళ్ళారండి. ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళారనమాట. 10:30 అలా చేనుకి అయితే వెళ్ళారు. గేదెలకు గడ్డి కోసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మీరైతే వెళ్ళండి అని చెప్పారు. అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి మా అత్తయ్య గారు నేనైతే వెళ్ళి పూజ అయితే చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి ఇక తినేసి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నేను బాగా హెడేక్ అనిపిస్తే పడుకుండిపోయాను. సో లేచిన వెంటనే ఇంకా స్నాక్స్ గుర్తొచ్చాయన్నమాట పిల్లలకి. ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా, ఏదో ఒకటి చేసి పెట్టాలన్నమాట రెడీగా. సో దానికోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉందండి. సో దాంతో రొట్టె పోద్దామన్నా సరిపోదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఐడియా అయితే వచ్చిందండి. గుంట పొంగడాలన్నమాట. ఈ మధ్య గుంట పొంగడాలు కూడా చేసి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు దోశలు, ఇడ్లీలు, ఉప్మా ఎప్పుడైనా ఒకసారి ఉప్మా చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది. ఇంకా స్నాక్స్ వచ్చేసి ఒకసారి కిచిడి అలా చేస్తూ ఉంటానండి. సో ఒకసారి పాప్కార్ను, కానీ ఈసారి పాప్కార్న్ అయితే ఉదయం చెప్తే వద్దన్నారు. కొంచెం స్పెషల్గా ఏదైనా చెయ్యమ్మా అన్నారు. ఇంకా స్పెషల్గా అంటే మనకి ఇడ్లీ పిండి కొంచెమే ఉంది కదా అని ఆలోచిస్తూ ఉండగా గుంట పొంగడాలు అయితే గుర్తొచ్చాయన్నమాట. ఇంకా మైదా పిండి కూడా ఇంట్లో రెడీగా ఉందన్నమాట. ఇలాగ ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు కొంచెం మైదా పిండి వేసి సోడా ఉప్పు, మామూలు ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి పిండి రెడీ అయిపోతుందన్నమాట. దాంట్లో కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి కలుపుకొని 1 అవర్ అయితే వదిలేయండి. సో బ్యాటర్ అయితే మనకి మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. గుంట పొంగడాలు కూడా మంచిగా పొంగుతాయి. సో నాకు మంచి ఐడియా వచ్చింది. సో పిల్లలు ఇష్టంగా తింటారండి ఇదైతే. సో దానికోసం అని చెప్పేసి ఇంకా వెంటనే స్టార్ట్ చేశాను, వాళ్ళు వచ్చేలోపు చేద్దామని చెప్పేసి. గుంత పునుగులు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయండి. అంటే కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి కదా, కొంచెం పసుపు వేసానండి, అందుకే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. లక్కీగా మైదా పిండి ఇంట్లో ఉండడం వల్ల స్నాక్స్కి ఈరోజు ఇబ్బంది పడకుండా అయిపోతుంది. అంటే నేను మైదా పిండి ఎక్కువ వాడనండి. ఇట్లాగా పిండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కలుపుతానమాట. వరిపిండి వేసుకుంటే గట్టిగా అయిపోతాయని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి కూడా తక్కువగా ఉంది కదా, మైదా పిండి వేసి కలిపేశానండి. మైదా పిండి అనుకోని కొంచెం మెత్తగా ఉంటాయన్నమాట. ఇంకా పిల్లలు కూడా మెత్తగా ఉంటే 2 ఎక్స్ట్రా తింటారు కదా, సో దానికోసం అని చెప్పేసి అలాగా బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను. సో మైదా పిండి తెప్పించి కూడా 1 మంత్ అవుతుందండి. చాలా తక్కువ అనమాట మైదా పిండి మా ఇంట్లో. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు లేకపోతే ఇలాగా పిండి తక్కువగా ఉన్నప్పుడు వాడతానన్నమాట. కేక్ అని చెప్పాను కదా, కేక్ అయితే తినాలనిపించిందండి నాకు. సో అప్పుడైతే మా వారి చేత 1 కేజీ పిండి అయితే తెప్పించాను. ఈలోపు కార్తీక మాసం స్టార్ట్ అయిందనమాట. అంటే ఎగ్లెస్ కేక్ తయారు చేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ ఎందుకో నాకు నచ్చదండి. ఒకసారి చేస్తే ఒప్పగాను అంటే ఎగ్ ప్లేస్లో వినిగర్ వేసి చేశారు మా వారు. ఫస్ట్ టైం అనమాట. మరి ఆ రోజు కుదిరిందో కుదరలేదో తెలియదు, కానీ ఆ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో అప్పటి నుంచి నేను ఎగ్లెస్ కేక్ అయితే తినండి. ఎగ్ వేసి చేస్తారనమాట, నాకు ఇష్టం ఉండదని చెప్పేసి. సో ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అలానే ఉండిపోయిందనమాట పిండి. ఎప్పుడైనా ఇలాగా పిండి తక్కువగా ఉన్నప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం మైదా పిండి వేసి దోశలు అయితే పోస్తానన్నమాట. ఈరోజు లక్కీగా గుర్తొచ్చేసింది. సో ఇంక ఇలాగా గుంట పొంగడాలు అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఈ పునుగుల్లోకి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ అండి. ఇంకా ఉదయం అయితే అత్తయ్య పచ్చిమిర్చి అయితే కొంచెం వేయించేసింది, అవి తీస్తున్నాను కదా, అవైతే ఉదయమే వేయించేసిందండి. అవి కారం తక్కువగా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టేశాము, లేకపోతే ఉదయమే చట్నీ కూడా రెడీ అయిపోయేది. మళ్ళీ మధ్యాహ్నం మా వారు బయటికెళ్ళారనమాట. అప్పుడు పచ్చిమిర్చి చెప్తే తీసుకొచ్చారు. అవి కొంచెం కారంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేశాను కదా, దాంట్లోనే ఒక 10 కాయలైతే వేశాను. అవి ఇవి మొత్తం మిక్సీ పట్టొచ్చని చెప్పి. సో ఇంకా టమాటాలు అయితే మగ్గుతూ ఉన్నాయండి. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఒక వాయి వేశాను కదా, ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఇంకా రేవతి అయితే చాలా ఇష్టం నాకు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట.
సో ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే వాళ్ళకి చట్నీతో పని లేదనమాట. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ వేసాను కదా! సో వాళ్ళకి ఆ కారం సరిపోతుందని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చేసానండి. అరుణ్ అయితే హాల్‌లో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంక రేవతి అయితే నాకు వేడి వేడిగా కావాలని చెప్పింది. సో తన కోసం అయితే తీస్తూ ఉన్నాను. గుంత పునుగులు కళాయి కూడా చిన్నదే అండి. మొత్తం మీద ఒక 12 అలా పడతాయన్నమాట. 11, 12 అలా పడతాయి. సో, దానివల్ల ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి గోలీల్లాగా వెళ్ళిపోతాయన్నమాట తింటూ ఉంటే. అరుణ్‌కైతే ఫస్ట్ రౌండ్ అంతా ఇచ్చేసాను. వాడు టీవీ చూస్తూ తింటున్నాడు. రేవతికి వేడిగా కావాలని చెప్పింది కదా! సో, దానికోసం అయితే సెకండ్ రౌండ్ వేశాను. నేను తినేస్తానని తీసుకెళ్తుంది. కాలుతాయని చెప్పాను. ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ముక్కలు చేసి ఇచ్చేసానండి తర్వాత. తనైతే తింటానని చెప్తుంది. స్పూన్ తీసుకొని తింటుంది. స్పోర్క్ కావాలని చెప్పింది. స్పోర్క్‌తో రాదు వేడిగా ఉంది కదా! అని చెప్తే స్పూన్ తీసుకెళ్తుంది ముక్కలు కట్ చేసుకోవడానికి. తర్వాత నేనైతే ముక్కలైతే కట్ చేసి ఇచ్చేసాలేండి. ఇక్కడొచ్చేసి టమాటా ముక్కలు కూడా గుజ్జులాగా ఉడికిపోయాయి. ఈ సీజన్‌లో నాటు టమాటాలు వస్తాయి కదా! చాలా పుల్లగా ఉంటున్నాయండి. ఇంక చింతపండు వేయనక్కర్లేదు. సో, అయినా కానీ ఆ చింతపండు టేస్ట్ వేరుగా ఉంటుంది కదా! ఒక పిక్ అయితే వేశాను. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేశాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి నీరంతా డ్రై అయిపోయిన తర్వాత ఇక మిక్సీ పట్టేయాలి. ఇంకా రెడీ అయిపోయిందనమాట. సో, గుంత పొంగడాలు చూసారా భలే ఉన్నాయి కదా! క్యూట్‌గా చిన్నగా. అవైతే ఇంకా ప్లేట్‌లో పెట్టేశాను. చట్నీ కూడా మిక్సీ పట్టేశానండి. చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి ఈసారి. ఎప్పుడు చేసినా కొంచెం పుల్లగా ఉండేది. ఈసారి పచ్చిమిర్చి ఎక్కువగా వేసి, అందులో కొత్తిమీర కూడా ఎక్కువగా వేసి చేశాను. సో, మా వారికి పుల్లగా ఉంటే ఇష్టం ఉండదండి. ఘాటుగా ఉండాలి అంటారు ఎప్పుడు చేసినా. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరింది. మా వారైతే షెడ్ దగ్గర నుంచి వచ్చేసారు. మా వారికైతే ఇచ్చేసి టీ కూడా పెట్టి ఇచ్చేసాననమాట. ఇంకా ఈవినింగ్ టైం తెలిసిందే కదండీ! అలా అయిపోయిన తర్వాత పిల్లలకి హోంవర్క్ ఉంటుంది కదా! అదైతే చేయించాలి. నేనొచ్చి కూర్చుంటేదాకా కూడా పిల్లలు హోంవర్క్ అయితే చేయరండి. అమ్మా నువ్వురా, అమ్మా నువ్వురా అంటా ఉంటారు వంటగదిలో ఉంటే. సో, ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వంటగదిలో. ఇంకా పిల్లలకి వర్క్ అయితే చెప్పాలి. రేవతి అయితే కొంచెం డల్‌గా ఉంది. నిద్రొస్తుందనుకుంటా. ఫస్ట్ తనకైతే చెప్పానండి. ఇంకా అరుణ్‌కనమాట ఇప్పుడొచ్చేసి. ఇంకా అరుణ్ అయితే నేను స్వెటర్ ఏసుకున్నానని చెప్పేసి, వాడు కూడా చలి పుడుతుందని చెప్పేసి బ్యాగ్‌లో ఉన్న స్వెటర్ తీసి వేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు స్కూల్‌కి స్వెటర్ ఏసుకొని వెళ్ళాడు. అందుకే బ్యాగ్‌లోనే పెట్టేసుకున్నాడనమాట. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.